హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్। ఈరోజు వీడియోలో పొట్టుగొడుగు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి। చాలా సింపుల్గా మసాలా ఏమీ లేకుండా చాలా బాగుంటుందండి। సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది। ఈ కర్రీ ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది। ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం। దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకోవాలి। అందులో 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేయాలి। జీలకర్ర లైట్గా ఫ్రై అయిన తర్వాత 4 మీడియం సైజ్ ఆనియన్స్ని, అలాగే 2 పచ్చిమిర్చిని, 2 స్పూన్ల కరివేపాకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ని। వీటి మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఆనియన్ కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి। చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి। ఫ్రై అయిన తర్వాత 2 కప్పుల పుట్టగొడుగుని బాగా క్లీన్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకొని వేయాలి। వేసుకొని బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి సిమ్లో 10-15 నిమిషాలు మగ్గించుకోవాలి। తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని 1/2 టీ స్పూన్ పసుపు వేయాలి। అలాగే 1.5 స్పూన్ కారాన్ని యాడ్ చేయాలి। 1 స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేయాలి। వీటన్నిటిని వేసుకొని బాగా కలిసేలా కలుపుకొని 2 నిమిషాలు మగ్గించుకుని తర్వాత 1/2 కప్పు వాటర్ని యాడ్ చేయాలి। వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి। సిమ్లోనే ఉడికించాలండి ఈ కర్రీ। మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి। ఇంతేనండి, కర్రీ రెడీ అయిపోయింది। ఇప్పుడు ఈ కర్రీని ఒక బౌల్లోకి తీసుకోవాలి। ఇంతేనండి, చాలా త్వరగా రెడీ అయిపోయింది కదా। అలాగే చాలా సింపుల్గా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించాను। ఈ విధంగా ఒకసారి ప్రిపేర్ చేసుకొని తినండి, చాలా చాలా బాగుంటుంది। అలాగే ఈ కర్రీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి। అలాగే గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి। Thank you for watching.